Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అక్కలకోట సమర్థ అక్కలకోట చేరుట. హిమాలయ పర్వతముల నుండి 1758 ప్రాంతంలో జనసంచారంలోకి వచ్చిన స్వామివారు భారతదేశంలోని తీర్థక్షేత్రములన్నీ దర్శించి ఎచ్చటా స్థిరంగా ఉండక, శిష్యులు కూడా లేక, తానొక్కరే తిరుగుతూ భక్తులకు ఎన్నో లీలల ద్వారా వారి బాధలను కష్టములను తీరుస్తూ ఆధ్యాత్మికత కలిగిస్తూ యోగ సాధన నేర్పుతూ 1838 నాటికి మంగళవేధ చేరారు. అచ్చట 12 సంవత్సరములు ఉండి తన లీలల వలన ఎందరో భక్తులు తనను సేవించగా మాహూల్ అను గ్రామం చేరి అక్కడ 5 సంవత్సరములుండి 1855లో షోలాపూర్ చేరిన స్వామి 1 సంవత్సర కాలము అక్కడ ఉండి 1856లో అక్కలకోట చేరారు. అప్పటికి షోలాపూర్లో స్వామి అనుగ్రహం పొందిన చింతో పంతుతోల్ అక్కలకోట ఉద్యోగంతో వచ్చి స్వామిని సేవించుచున్న శిష్యుడుగా కనిపిస్తున్నాడు. శ్రీ స్వామి ఆజానుబాహు స్వరూపము. యోగ సాధనతో పరిపూర్తి చెందిన అవధూత వలె వారి దర్శనము. మెడలో తులసిమాల, రుద్రాక్షమాల, పల్చటి చెవులకు బంగారు రింగులు, నుదుట తిలకము, ఒక గోచి మాత్రమే ధరించెడివారు. శరీరమంతా విభూతి త్రిపుండ్రాలు, తలకు ఒక కుచ్చుటోపి అప్పుడప్పుడు ధరించేవారు. ఆజానుబాహువుగా కనిపించినను చిన్నపిల్లవానిలా ఆటలు. పుట్టుక, తల్లిదండ్రులు, కులము, మతము తెలియని భూమికి దిగివచ్చిన అవతారమూర్తియా? కులమత విచక్షణ లేకుండా అందరూ స్వామిని దర్శించి అనుగ్రహమును పొందినవారే. మితభాషి అయినను తనను దర్శించిన వారినందరి భూత భవిష్యత్తులు చెప్పి వారి బాధలను తీర్చేవారు. ఏ పేరు లేని స్వామిని అక్కలకోట చేరిన తరువాత అచ్చటనే వారు 1856 నుండి 22 సంవత్సరములు అనగా వారు దేహము చాలించే వరకు ఎచ్చటికి వెళ్ళక అక్కలకోటలోనే ఉన్నందున అక్కలకోట మహారాజుగా పిలువబడ్డారు. వారి సమర్థతకు గుర్తుగా స్వామి సమర్థ అని పిలుచుచుండుట జరిగింది. అక్కలకోటలో స్వామి శిష్యులతో చూపిన లీలలే స్వామి చరిత్రగా ప్రసిద్ధి చెందింది. ఆ లీలలను తెలుసుకుందాం. సమర్థులు షోలాపూర్ నుండి చింతోపంతుతోల్తో కలిసి గుర్రముల మీద అక్కలకోట బయలుదేరారు. చింతోపంతు దారి మధ్యలోనే వెనుదిరిగి వెళ్ళాడు. అతను తిరిగి అక్కలకోట వచ్చేటప్పటికి స్వామి ఖండోబా మందిరంలో ఉన్నారు. తన ఇంటికి రమ్మని చింతోపంతు ఆహ్వానించాడు. కానీ స్వామి వెళ్ళలేదు. పంతు విధి లేక వెళ్ళిపోయాడు. అహ్మద్ అలీఖాన్ అనే మహమ్మదీయుడు స్వామిని పరీక్షిస్తూ ఉండేవాడు. అతను స్వామికి చిలుముగొట్టము చూపించి పొగ త్రాగుతారా అని అన్నాడు. స్వామి పొగాకు లేకుండానే ఉన్నట్లు దానిని వెలిగించి చిలుము త్రాగారు. అహ్మద్ అలీఖాను ఇది చూసి స్వామి గొప్ప ఔలియా అని గ్రహించాడు. అతనే స్వామికి స్థిర నివాసముగా చొల్లప్ప ఇంటిని బసగా ఏర్పాటు చేశాడు. చొల్లప్ప స్వామిని ఆహ్వానించి భోజన ఏర్పాటు చేశాడు. స్వామి ఆ పదార్థములను ఖాన్ చేత తాకించి పవిత్రత చేయించి స్వీకరించి అన్ని మతములు సమానమేనని, కులమత భేదమే లేదని నిరూపించారు. స్వామివారు అక్కలకోట వచ్చినప్పటి నుండి వారు సమాధి చెందినప్పటి వరకు 22 సంవత్సరములు చోళప్ప గృహంలోనే ఉన్నారు. స్వామి సమర్థుల వారికి హిందీ, మరాఠీ, సంస్కృతము మొదలగు అనేక భాషలు తెలుసు. చేతితో సైగలు చేసి చెప్పేవారు. స్వామి ఒక మాట చెప్పినా, ఒక సూచన చేసినా, ఒక చూపు చూసినా భక్తులు ఆనందం పొందేవారు. స్వామి దేవతల చిత్రములతో ఉండే లోహపు ఉంగరములతో ఆడుతూ ఉండేవారు. భక్తులకు ఇచ్చే ఉంగరములపై వారి ఇష్టదైవములు ఉండేవి. 1857లో యుద్ధ సమయంలో ఆముదపు కర్రలను తెచ్చి వాటికి
తన దుప్పటి నుండి దారమును తీసి కట్టుకట్టి వరుసలో ఉంచి ఆడేవారు. సైన్యమును తయారు చేస్తున్నానని అడిగిన వారితో చెప్పేవారు. సంతర్పణలలో పదార్థములు కొందరికి సరిపోనట్లు తయారు చేయుట, భోజన సమయమునకు అనుకోకుండా ఎక్కువగా భక్తులు వచ్చుట, అప్పుడు నిర్వాహకులు కలత చెందుట, మహాత్ముల అనుగ్రహంతో ఆ వంటకములే అందరికీ సరిపోవుట దత్త పరంపరలో మనకు కనిపిస్తూ ఉంటుంది. స్వామి అక్కలకోటలో చోళప్ప గృహంలో ఉన్నారు. ఒకప్పుడు దగ్గరలోని రాంపురములోని తమ భక్తులైన దావాజీ విఠోబాయి దంపతుల గృహానికి వెళ్ళారు. వారు 40 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయుటకు సరిపోవు పదార్థములను తయారు చేశారు. స్వామి వచ్చుటచే వారి దర్శనం కోసం భక్తులు ఎక్కువగా వచ్చారు. అప్పుడు సమర్థులు పాత్రలలో పాండురంగ, దత్తాత్రేయ, శ్రీ గణేశ, అన్నపూర్ణాదేవి విగ్రహముల నుంచి వాటిని ఆ దంపతులు తలపై పెట్టించి వారిని తులసికోటకు 3 ప్రదక్షిణాలు చేయించారు. వడ్డన చేసేటప్పుడు ఇంకా ఎంత ఉందా అని చూడక స్వామివారు వడ్డించమని చెప్పారు. అలా అందరికీ సరిపోగా ఇంకా మిగిలింది. తరువాత షోలాపూర్ నుంచి వచ్చిన భక్తులకు కూడా వడ్డించిన తరువాత స్వామి భిక్ష స్వీకరించారు. స్వామి అద్భుత లీలలను చెప్పనలవి కాదు. అచ్చట రాజదర్బారులో బాబాసాహెబ్ జాదవ్ అనే కుమ్మరి స్వామీజీని సేవిస్తూ ఉండేవాడు. ఒకసారి స్వామి వద్ద ఉండగా అతనికి మరణము ఆసన్నమైనదని యమదూతలు వచ్చారు. శ్రీ సమర్థుల వారిని కుమ్మరి ప్రాణములు తీసుకొని పోవుటకు అనుమతిని కోరారు. ఓరి జాదవ్, నీకు పైనుండి సమనులు వచ్చినవి అని అన్నారు. వాడు తెలుసుకొని సేవ చేసుకునే భాగ్యం కలిగించమని కోరాడు. స్వామి ఆ యమదూతలతో ఆంబోతును చూపించి దానిని తీసుకుని వెళ్ళండి అని చెప్పి జాదవ్ను కాపాడి ఆ ఆంబోతును జంతుజన్మము నుండి రక్షించారు స్వామి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.